నిజమే, చదువుకున్నోడు తెలుస్తుంది చదువు విలువ. చదువు రానుల్లో కూడా తెలుస్తుంది. పాపం మా పిల్లలు చదువుకోవాలని తాపత్రయపడతారు కొంతమంది చదువురాని తల్లిదండ్రులు కూడా. మేము చదువుకోలేకపోయినాం, మా పిల్లలను చదువుకోవాలి అని చెప్పి తాపత్రయపడతారు. ఎందుకంటే చదువుతోనే వెలుగు, చదువుతోనే ప్రపంచాన్ని చూడగలుగుతాం. కాబట్టి కేసీఆర్ గారు చెప్పారు, చదువు విషయంలో కేసీఆర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు. ఒక్క తరానికి కనుక మనం సరైన విద్యను అందించి, నాణ్యమైన విద్యను అందించి, ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడగలుగుతామన్న విశ్వాసాన్ని కనుక ఇచ్చి పంపిస్తే ఇక ఆ సమాజం తిరుగులేని సమాజం అవుతుంది అని చెప్పి, దాని కొరకే కేసీఆర్ గారు ప్రత్యేకించి గురుకుల పాఠశాలల్ని పెంచి, ఎందుకు అంటే గురుకుల పాఠశాల పైన ప్రజలకు విశ్వాసం వచ్చింది. ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలతో పాటు మైనారిటీలకు కూడా విద్య పట్ల ఆసక్తి పెంచి 1000 పైన గురుకుల పాఠశాలను పెట్టి, ఇవాళ మీరు చూసినారు తెలంగాణలో ఇవాళ ఎక్కడ మీరు ఏ జన్జీ స్టూడెంట్ను పలకరించండి, అద్భుతంగా ఇవాళ హైదరాబాద్లో మాట్లాడుతున్న పిల్లలే కాదు, నువ్వు అది నల్గొండ పోతావా, కరీంనగర్ పోతావా, ఆదిలాబాద్ పోతావా, మహబూబ్ నగర్ పోతావా, ఇంకెక్కడికైనా పో, ఆ పిల్లల్ని ఎవరినైనా మాట్లాడించు. నీ ఢిల్లీ పిల్లలకో ఇంకో పిల్లలకో తగ్గకుండా, నీ యూరోప్ పిల్లలకో ఇంకో అమెరికా పిల్లలకో తగ్గకుండా మాట్లాడుతున్నారు మన పిల్లలు. ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు మొన్న చూసినారు హైదరాబాద్ వేదిక కూడా చూసినారు, ఢిల్లీలో కూడా పోయిన పిల్లల్లో చాలామంది మన వాళ్ళు మొత్తం కూడా మన గురుకుల పాఠశాలల పిల్లలే, పూర్తిగా మన గురుకుల పాఠశాలల పిల్లలు. అది ఎస్సీ గురుకుల పాఠశాల కావచ్చు, ఎస్టీ గురుకుల పాఠశాల కావచ్చు, మైనారిటీ గురుకుల పాఠశాల కావచ్చు. మొన్న మీరు ఇందిరా పార్క్ దగ్గర చూసినారు, వచ్చిన వేలాది మంది పిల్లలందరూ కూడా అందులో మెజారిటీగా మన గురుకుల పాఠశాల పిల్లలు. అది కేసీఆర్ ఇచ్చిన దారి. కేసీఆర్ ఈయన లెక్క మాట్లాడలే, పని చేసుకుంటూ పోయింది. నా పిల్లలు నేను ఎదిగించాలి, నేను పెంచాలి నా సమాజాన్ని. ఆ ధైర్యంతోనే హిమాలయాలు ఎక్కింది, కిలిమంజారోకి పోయింది. అది కేసీఆర్ ఇచ్చిన విశ్వాసం పిల్లలకి. అక్కడాక పోగలిగారు. మీరు ఒకసారి చెక్ చేస్తే 2014 తర్వాత మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో మన పిల్లలు జాయిన్ అయ్యారు. మొత్తం భారతదేశంలో ఇది పెద్ద మునగాని ఇన్స్టిట్యూషను, ఇలా మనకు తెలంగాణ నుంచి మనకు జనరల్గా అవకాశాలు రావు, ఇలా చదువుకోవడానికి పోలేరు అనుకున్న ఇన్స్టిట్యూషన్లో మొత్తం ప్రతి ఒక్కటి, అది ఏ ఐఐటి కావచ్చు, ఏ ట్రిపుల్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అది ఏ బిజినెస్ స్కూల్ కావచ్చు, ఏ లా స్కూల్ కావచ్చు, ఏ మెడికల్ కాలేజ్ కావచ్చు, దేంట్లో కానీ మన పిల్లలు తెలంగాణ నుంచి మన గురుకుల పాఠశాల చదువుకున్న పిల్లలే పోయారు మొత్తం. కానీ మూర్ఖులకి ఏమర్థం అవుతుంది, చదువు విలువ ఏమర్థమవుతుంది? ఎవడో రాసిచ్చింది చదివితే మనసుతో వస్తే కదా, మనసులోంచి వస్తే కదా. రాసిచ్చింది చదివితే గట్టినే ఉంటుంది. అదేదో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ లాగా నోటికి ఏది వస్తే అది వాగడు. ఏం క్రిమినల్ వేస్ట్? నీ మొద వేస్ట్. నిన్ను ఎన్నుకోవడం ఒకటే ఈ రాష్ట్ర ప్రజలు చేసిన క్రిమినల్ వేస్ట్. నువ్వు ఒకటే క్రిమినల్ వేస్ట్ ఈ రాష్ట్రంలో. ఇలాంటి మూర్ఖుని విద్యాశాఖ మంత్రిగా ఉంచినందుకు 200 మందిని చంపినాం ఇప్పటికి. ఇప్పటివరకు ఎవడు చేయలే. ప్రపంచంలో ఒక విద్యాశాఖ మంత్రి అనేటోడు పిల్లల్ని మాకు పంపించండి, మేము చదివిస్తాం మీ పిల్లల్ని అని చెప్పి తీసుకుపోయి వాళ్ళ ఇళ్ళ నుంచి తీసుకుపోయి విషం పెట్టి చంపిన దుర్మార్గుడు. వాస్తవానికి ఒక్క నిమిషం కూడా అందులో ఉండడానికి వీల్లేదు. విద్యాశాఖ అనేది ఒక డైనమిక్ శాఖ. నిమిషం సమస్యలు వస్తాయి. వాస్తవానికి నేను సార్ను రిక్వెస్ట్ చేసి వద్దని చెప్పిన అన్నాడు. నేను ఫస్ట్ టైం మినిస్టర్ని అయినా తట్టుకోవడం కష్టం ఉంది, దీంట్లో అంత ఉన్నాయి ఇష్యూస్, ఎవరు నన్ను సీనియర్కి ఇద్దామన్నా అని చెప్పి మరి, ఎందుకంటే రోజుకు 100 ఫైల్స్ వస్తాయి, 100 మందితో డీల్ చేయాలి, ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి మొత్తం విద్యాశాఖలో. నాకు పొలిటికల్ వర్క్ ఉంది జిల్లాలో ఎక్కువ. 6 ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారు, మునగాళ్ళు అందరూ ముఖ్యమంత్రులు అని చెప్పుకుంటోళ్ళు. నాకు కొంచెం పొలిటికల్ వర్క్ ఎక్కువ చేసుకునే అవకాశం కావాలి, కొంచెం లీజర్గా ఉండేది కావాలి అని చెప్పి. ఎందుకు అంటే మనం తీసుకునే బాధ్యత పైన మనకు మనసు పెట్టి పని చేసేటట్టు, సమయం ఇచ్చేటట్టు ఉండాలి.
కానీ మూర్ఖులకు ఏం తెలుస్తుంది విద్య విలువ? చెత్తవాగుడు ఉత్తవాగుడు తప్ప ఒక పైసా పని. వీళ్ళు వచ్చిన తర్వాత ఇగో గిది విద్యాశాఖలో నేనంటూ ఇది చేసిన అని చెప్పడానికి ఒక పైసా పని ఏమన్నా చేసిన పనిలో విషాహారంతో రోజుకు ఒకరు, నిన్నగాక మొన్న కూడా ఎన్నో చదివినాం, 20 మంది పిల్లలు ఏదో హాస్టల్లో వీళ్ళు విషాహారం గురైనరు. ఒక్కరోజు అంటే ఒక రోజు ఉందా? ఒక్కసారి కేసీఆర్ గారు చూసినారు ఒక వార్త, వరంగల్ జిల్లాలో, ములుగు జిల్లాలో అనుకుంటా, ఒక రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని స్కూల్ అనారోగ్యం గురైంది, ఇంటికి పోయిన తర్వాత 3 రోజుల తర్వాత చనిపోయింది అని చెప్పి ఒక వార్త వచ్చింది అది ఒక పేపర్లో. వస్తే చదివి ఇమ్మీడియట్గా మొత్తం డిపార్ట్మెంట్ని పిలిచి ఎందుకు జరిగింది, ఆ అమ్మాయి ఏదో ఆలస్యమైంది వైద్య సాయం అందించమని చెప్పి తెలిసి వచ్చింది వార్త, రండి అసలు ఏం జరిగిందని చెప్పి పిలిచి, అసలు మీరు ఎట్లా చెక్ చేస్తారు పిల్లల్ని, ఏంది రోజున్న సిస్టమ్ ఏంది మీకు ఇప్పటివరకు అంటే అప్పటివరకు పట్టించుకున్న వాడు లేడు. మొదటిసారిగా వెంటనే ప్రతి రెసిడెన్షియల్ స్కూల్కి ఒక నర్సుని ఇవ్వాలి అని చెప్పి పోస్టులు క్రియేట్ చేసి వెంటనే మొత్తం అపాయింట్మెంట్ చేసి నెలల్లోనే ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో ఒక స్టాఫ్ నర్స్ ఉండాలి, ప్రతిరోజు పరీక్షలు నిర్వహించాలి, పిల్లలకి ఎవరికి చిన్న డల్ కనపడ్డా ఏది కనపడ్డా వెంటనే వాళ్ళను హాస్పిటల్ తీసుకుపోవాలని చెప్పి మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన కేసీఆర్ గారు. ఒక వార్త విన్నందుకు కానీ చలనం ఉందా? 800 మంది పిల్లలు చచ్చిపోతుంటే నీ మీద నమ్మకంతో కదా తల్లిదండ్రులు చెప్పిపోయింది, నీకు అప్పచెప్పిపోయింది. వాస్తవానికి క్రిమినల్ కేసులు రేవంత్ మీద పెట్టాలి. ఇవాళ ఇంతమంది చచ్చిపోయినందుకు బాధ్యతగా ఇన్ని కేసులు రేవంత్ మీద పెట్టాలి. ఇన్ని క్రిమినల్ శిక్షలకు బాధ్యుడు అర్హుడు రేవంత్. ముఖ్యమంత్రినే కాదు, విద్యాశాఖ మంత్రికి కూడా. కేవలం విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకోవడం వల్ల జరుగుతున్న దుర్మార్గం. ఇంకేం మాట్లాడతాడు? ఆ మంత్రులకైనా సో ఉండాలి. ఎవరికైనా ఇస్తే ఖరాబ్ చేస్తారు అంటే ఇప్పుడు మిగతా శాఖలన్నీ ఖరాబ్ చేస్తున్నట్టే కదా. ఎవరికైనా ఇస్తే ఖరాబ్ చేస్తాడని నా దగ్గర పెట్టుకున్నా, ఇప్పుడు ఇచ్చిన శాఖల వాళ్ళందరూ కూడా ఖరాబ్ చేసే మంత్రులని అర్థం. మరి వాళ్ళకెందుకు సోయలేదో? ఈయన పెట్టుకునే 2 విద్యాశాఖ, ఈ కథ హోంశాఖ, రోజుకొక రేపు రోజుకొక మర్డర్. మున్సిపాలిటీ మొత్తం బంధు, అభివృద్ధి బంధు, పర్మిషన్లు బంధు, కమిషన్లు. సిగ్గుండాలి చెప్పుకోవడానికి, ఏదన్నా మాట్లాడడానికి. నువ్వు చేసిన పనికి నువ్వు మాట్లాడే మాటకు సంబంధం ఉండాలి కదా. ఆలోచించరా ప్రజలు? మాట్లాడరా? చూసుకోరా? చెక్ చేసుకోరా? ఇవాళ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి దగ్గర పోయి మైకి పెట్టి అడిగండి, చెప్తాడు ఇక మీకు పెట్టింది క్రిమినల్ వేస్ట్ అట, ఏది వేస్ట్ అని. ఒక్కటే మాట పిల్లల నుంచి సర్రమని రాకపోతే నన్ను అడుగు. నేను మంచి భాషలు చెప్పిన, కానీ వాళ్ళు ఆ భాష కూడా వాడరు, వాడే క్రిమినల్ వేస్ట్ అంటారు. నేను మర్యాద మాట్లాడతా కాబట్టి మర్యాద భాషలు చెప్పిన, కానీ ఆ పిల్లలు అది కూడా చేయదలుచుకోరు. మర్యాద మాట్లాడేటప్పుడు సో ఉండాలి కొంచెమన్నా. సేమ్ బీసీలను ఎట్లయితే మోసం చేసిండ్రో ఇదే మోసం ఈయనతో అవుతుందా? ఈయనతో అయ్యానేనా అది? మరి వీళ్ళు రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు దాని మీద? రాహుల్ని అడగండి ఆ ప్రశ్న, రాహుల్ చెప్పాలి సమాధానం. ఏమంటు మీ ముఖ్యమంత్రి పిల్లలు ఇట్లా అంటుండు, నువ్వేమంటావు, నీ సంగతి ఏం చెప్పమని. అలా నాయకుడికి చేతికిస్తేనే పారిపోయాయి. ప్రధానమంత్రి తీసుకోమని చెప్పి 2004లో ఇస్తే తీసుకోడే, 2009 ఇస్తే తీసుకోకపోయాయి. అరే పనికి మాలిన వచ్చి ఆడు మాట్లాడిందో చేతవాగుడు, దాని మీద స్టాండ్ అయింది భయ్. దాని మీద స్టాండ్ రాహుల్ గాంధీ చెప్పాలి మొదలు. బీసీ రిజర్వేషన్ల మీద ఏం చేసారో ఇది కూడా అంతే మోసం తప్ప ఇంకోటి కాదు. అరే నేనేమంటున్నా, నువ్వు ఒకరోజు అసెంబ్లీ ఎందుకు పెట్టాలి? 15 రోజులు, నెల రోజులు పెట్టాలి అసెంబ్లీ. ఎవడొద్దన్నాడు? పెట్టి తీరాలి అసెంబ్లీ. ఎవరి కొరకు పెడతావు అసెంబ్లీ? నీ అయ్యాదా నీ తాతదా ఏమన్నా? అసెంబ్లీ పెట్టి తీరాల్సింది. సొంతిల్లా, సొంత ఆఫీసా, నీ కార్పొరేట్ దందా ఆఫీసా, నీ రియల్ ఎస్టేట్ దందా ఆఫీసా? పెట్టి తీరాలి అసెంబ్లీ. దాని కొరకే పెడతా. అదే అంత గురువు మోడీ, విశ్వగురువు మోడీ, ఈయన గురువు మోడీ ఫాలో చేస్తున్నాడు. ఏంది కాదని తెలిసి, పాస్ కాదని తెలిసి ఒకరోజు పెట్టి మహిళల ఓట్లను మోసం చేయడం కొరకు బెంగాల్లో, తమిళనాడులో చేసినట్టు ఇది ఒక డ్రామా కంపెనీ.